టీంలో పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఉన్నారు ఇక్కడ. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. ప్రాక్టీస్ కు రండి రా, అన్నిసార్లు పిలిస్తే వస్తావు నువ్వు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. చేతన్ మాస్టర్ చాలా మంచివాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చేతన్ మాస్టర్. సో ఈరోజు బ్లాగ్ ఏంటనేది మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూస్తుంటారు. ప్రాక్టీస్ టైంలో ఉన్నప్పుడు మన బాయ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి అనేది చూడబోతున్నారు. లెట్స్ స్టార్ట్. చూడండి గైస్, ఇప్పుడు సౌరద ఇలాంటివి చేయంటే చాలా బాగా చేస్తుంది. ప్రాక్టీస్ అంటే ఏముండదు. రెడీ. ఇప్పుడు సౌరద ఒక పాట పాడుతుంది. సరే రెడీ. నెక్స్ట్ నువ్వే. అంటావు. పాడరా పాడరా పాట పాడాలి నువ్వు ఇప్పుడు. మైక్ ఇప్పుడు నెక్స్ట్ రోహిత్ పాడతాడు. రెడీ, పాడు. పాడు గజాల. అనిత ఓ అనిత నా అందమైన అనిత, నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. దయలేదా కాస్తైనా నీ ప్రేమ. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. నెక్స్ట్ నువ్వే. ఇప్పుడు చూడండి గాయస్, మా టీంలో పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఉన్నారు ఇక్కడ. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. వీడు రాహుల్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. వీడు ప్రభుదేవ. హాయ్ అండి, నేనంటే ఉప్పల్ బాలండి. వీడు రోహిత్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వాళ్ళందరూ ఇప్పుడిప్పుడు వచ్చారు కొత్తలో. సరే తరలే. వాడు తెలుసు మీకు, అక్కడ దూరంలో ఉన్నాడు కదా, వాడిని జూమ్ చేసి. వీడు వచ్చాడు కదా. ఇప్పుడు సింగింగ్ స్టూడియో. సరే మైక్ ఇస్తా. నువ్వు పాట బాగా పాడుతా ఉంటావు, పాడరు. ఇప్పుడు బాగా ఎంటర్టైన్ చేయాలి నువ్వు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. బాగా పాడాలి. ఏం ఉత్సాహం అండి, పనికిమాలిన ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అరే, చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ రోహిత్, నీకు ఎప్పుడైనా అలాంటి మెసేజ్ వచ్చిందా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. అదే నేను ఎవరైనా మెసేజ్ చేసి నువ్వు డీలో చేస్తావు కదా, నీ ఫ్లిప్స్ లో నిన్ను చూసాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని ఎవరైనా చెప్పారా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అంటే కొంతమందితో ఫ్రెండ్షిప్ ఉంటుంది మా సార్. అంటే కొంతమంది అలాగా, అంటే నేను వాళ్ళు మెసేజ్ చేస్తే నేను అక్క కానీ సిస్టర్ కానీ అనేస్తాను. బానే ఎక్స్ట్రా. వాళ్ళేమో అంటే అక్క ఏంటి అంటున్నావు, సిస్టర్ ఏంటి అంటున్నా అంటారు అని చెప్పి ఇంక మెసేజ్ చేయరు నీకు. రావులు చూసి నేర్చుకో. చెప్పరా. వీడు మన టీమ్ లో కావాల్సిన మెయిన్ పిల్లర్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏం తెచ్చారా? ఓ, ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. చూడండి ఇప్పుడే టీ, మళ్ళీ చూపురా, టీలు బిస్కెట్లు. ఇవ్వండి రా, అందరికి పంచండి. చూడు ఫస్ట్ ఉంటాడు వీడు.
ఎక్కడ దూరారా రే రారా బిస్కెట్ రాగానే దూరవు. ప్రాక్టీస్కి రండి రా అన్నిసార్లు పిలిస్తే వస్తావు నువ్వు. అదే ఫస్ట్ ఇప్పుడు వచ్చావు నువ్వు. ప్రాక్టీస్ అంటే వస్తావు నువ్వు ఇంత తొందరగా. రా ముందుకు రా, ఎందుకు దాచుకుంటున్నావు? రా ముందుకు రా, మాట్లాడు. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతా. అందరూ వచ్చాక వద్దామని. ఎవరు రాలేదురా చూడు, అందరూ కూర్చున్నారు, నువ్వు ఒక్కడే వచ్చావు. లేదన్నా అందరూ ఉందే, కాకపోతే వాళ్ళు బయటపడలేదు, నేను బయటపడ్డాను. ఇప్పుడు అందరికి తెప్పించాం కదా, ఒకటే ఉందా దాంట్లో? అందరికి ఉంది కదా. ఏమోని ఎవరికి రాది? అప్పుడే వేసుకోకూరు అందరూ. అప్పుడే వేసుకోకూరు రాదు. ఇవరా అది ఒక్కడికొక్కడే రా. గ్యాప్ లో లేపేస్తాడు చూడు వాడు, ఇంకో బిస్కెట్ ప్యాక్. అందరికి ఉందిరా రే, మళ్ళీ వాడికి ఇస్తున్నావురా. రే అక్కడ ఎవరు ఉన్నారా? ఇటు రమ్మని రా. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. One you take chai. వస్తారు పెట్టు వాళ్ళకి. ఇప్పుడు సారుదా చేతన్ మాస్టర్ గురించి చెప్తుంది, చెప్పు. చేతన్ మాస్టర్ చాలా మంచివాడు. చేతన్ మాస్టర్ చాలా మంచివాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ప్రాక్టీస్ టైంలో కాకుండా నార్మల్ టైంలో బాగా జాలీగా ఉంటారు. ప్రాక్టీస్ టైంలో అయితే స్ట్రిక్ట్గా ఉంటారు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఎవరైనా వినకపోతే దడ్డ అని తిడతారు. ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడు పాపం చేతన్ మాస్టర్ కి డిష్ డిష్ అని వేస్తారు డి వాళ్ళు. స్ట్రోక్ మీద స్ట్రోక్. ఈ షెడ్యూల్ మాకు 4 సాంగ్స్ ఉన్నాయి. మాకైతే ఒక్కటే వణుకు భయం అవుతుంది, ఏం చేస్తామో ఏమో అని. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అన్నయ్య, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అది నువ్వు పెట్టుకుని మైక్ అది సరే అవి పెట్టు. సో గాయ్స్ చూసారు కదా మనం డీ ప్రాక్టీస్ టైంలో బాయ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటనేది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.